తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రసంగం గల ప్రస్తుతం నేను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్యాంప్ కార్యాలయం దగ్గర ఉన్నాను. భారీ మనిషిగా చెప్పుకోవచ్చు కింజరాపు అచ్చెన్నాయుడు. భారీగా 6.5కి పైగా హైట్ ఉంటారు ఆయన. ఆయనకు తగ్గట్టుగానే లోకల్గా ఆయన ఇక్కడ పర్యటన జరిపేటప్పుడు, బైక్ ర్యాలీలు జరిపేటప్పుడు వాడే బైక్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారి కోసం ఈ బైక్ని అయితే డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్కి చెందిన క్లాసిక్ 350 మోడల్ బైక్ ఇది. అయితే అచ్చెన్నాయుడు మామూలుగానే భారీ ఖాయంతో పాటు 6.5 అడుగులకు పైగా హైట్ ఉండే వ్యక్తి. ఆ మనిషి ఈ ర్యాలీలో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ప్రత్యేకంగా ఆ ర్యాలీలో పాల్గొనేందుకైతే ఈ బైక్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ప్రస్తుతం మనం వెనక చూడొచ్చు. ఈ సీట్లో ఆయన కూర్చుంటారు. ఆయనకి నడుము పరంగా వెన్ను పరంగా ఇబ్బంది ఉండకూడదన్న దీంతో అయితే ఈ బైక్ని ప్రత్యేకంగా కింజరాపు అచ్చెన్నాయుడు అయితే డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది. వేరే మ్యానుఫ్యాక్చర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ బైక్ని డిజైన్ చేసుకున్నారు. బ్యాక్ సీట్ని తన దీనికి అనువుగా అయితే ఈ బ్యాక్ సీట్ని కూడా హైట్ చేసుకున్నారు. ర్యాలీలో ఎంతమంది ఉన్నా, ఎంతమంది ర్యాలీలో ఫాలో అవుతున్నా ముందేగే భారీగా ఎత్తుగా ఉంటారు. దానికి ఈ బైక్ పైన కూర్చుంటే ఇంకా ఎత్తుగా కనిపిస్తారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా మారుతారు. దీంతో అచ్చెన్నాయుడు వాడుతున్న ఈ బైక్ కూడా ప్రస్తుతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. బైక్ ర్యాలీలు జరిగాయంటే ఈ బైక్ బయటకు వస్తుంది. కింజరాపు అచ్చెన్నాయుడు దర్జాగా ఉన్న మనిషి మరింత దర్జాగా ఈ బైక్ పైన కూర్చుంటారు. ఇక్కడ ఉండే ర్యాలీలో మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఇదే బైక్ పై అయితే ప్రచారం చేశారు. నియోజకవర్గంలో ఉన్న రోడ్లన్నీ దాదాపుగా ఈ బైక్ అయితే తిరిగేయడం అయితే జరిగింది. మనం వెనక్కి చూడొచ్చు. ముందు ఎవరు మంచి ప్రొఫెషనల్లే డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే భారీ ఖాయంతో ఉన్న మనిషి, దానికి తోడు బండి కూడా మరింత బరువు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మంచి ప్రొఫెషనల్ డ్రైవర్, బరువు గాయగల డ్రైవర్, కాళ్ళు 2 అంతున్న డ్రైవర్ అయితే ముందుకైతే కూర్చోవడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో వెనక్కి కూర్చొని వచ్చినట్టు కేవలం దీనిపైన కాళ్ళు వేసుకుని ఉంటారు. దానికి తగ్గట్టు కూడా బలమైన కాళ్ళు ఇవన్నీ వేసుకోవడానికి కూడా బలంగా ఇవన్నీ కూడా ఏవైతే ఈ ఫుట్ రెస్ట్లు కూడా ఇవన్నీ కూడా బలంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఏదైతే ఎన్నికల సమయంతో పాటు నియోజకవర్గంలో జరిగే బైక్ ర్యాలీలు కానీ ఇతరత్ర పార్టీ పరంగా ఏర్పాటయ్యే కార్యక్రమాలు, లూప్ ఏరియాలు, ఈ టెక్కల ప్రాంతాల్లో లూప్ ఏరియాలు చాలా ఉన్నాయి. కార్లు వెళ్ళలేని ప్రాంతాలు కూడా, మత్స్యకార గ్రామాలు కూడా కొన్ని ఉండే పరిస్థితి. ఆ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా మంత్రి అచ్చెన్నాయుడు అయితే ఈ బైక్ వాడతారు. కొద్ది నెలల ఎలక్షన్కి కొద్ది రోజుల ముందు, కొద్ది నెలల ముందు ఈ బైక్ని అయితే తను తీసుకోవడం అయితే జరిగింది. ఎక్కడెక్కడ చూడొచ్చు ఎల్లో కలర్ బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. మడ్గేర్ల పైన అయితేనేమి, రిమ్స్ పైన అయితేనేమి ఎల్లో కలర్ లైనింగ్ ఒకటి కనిపిస్తుంది. తన తాలూకా ఫ్లేవర్, తన పార్టీ ఫ్లేవర్ అంతా కూడా దీంట్లో కనపడే విధంగా ఈ స్టిక్కరింగ్ కానీ వీటన్నిటిని కూడా చేయడం అయితే జరిగింది. మంత్రి అచ్చెన్నాయుడు దగ్గరుండి తనకి ఇష్టంగా అయితే ఈ బైక్ని అయితే డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు కార్యకర్తలు కూడా ఈ బైక్తో ఫోటోలు దిగడం కానీ, ఈ బైక్ తమ గ్రూప్స్ పెట్టుకోవడం కానీ ఒక స్టేటస్ సింబల్గా మారిన పరిస్థితి ఉంది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.